అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కోకాపేట దగ్గర ఉన్నాము. మనకు ఓఆర్ఆర్ దగ్గర ఇక్కడ మనకు ఒక 4 BHK ఫ్లాట్స్ అనేది 2 ఫ్లాట్స్ అనేది మనకు సేల్కి వచ్చినాయి. ఇది హై రేంజ్ అపార్ట్మెంట్ అండి, చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనపడుతుంది 2 లిఫ్ట్స్ అండి. ఓకే, మనకి ఇక్కడ ఒక 2 లిఫ్ట్ కనపడుతున్నాయి. ఇలా స్ట్రైట్లో మనం వెళ్తే అక్కడ ఒక 2 లిఫ్ట్స్ ఉంటాయండి. మొత్తం ఈ టవర్ అంటే ఈ టవర్కి వచ్చేసి మనకి 4 లిఫ్ట్ అనేది ఉంటాయి. ఇది వచ్చేసి మనం షూట్ చేయబోతుందో 4 BHK ఫ్లాట్. ఒకసారి చూడొచ్చు, మనకి ఇక్కడ ఏదైతే వాల్ కనపడుతుందో ఇక్కడ నుంచి మనకి ఆ చివరి ఎక్కడ దాకా అయితే ఉందో కనపడుతుందో ఇదంతా ఈ ఫ్లాట్కి సంబంధించింది. అంటే కాకపోతే 2 ఫ్లాట్స్ ఉంటాయి ఈ లైన్లో, గమనించండి. వీడియోలో కంటిన్యూ అవుతానండి, పిన్ టు పిన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఇస్తానండి. దయచేసి వీడియో చూడకుండా ఫోన్ చేసి ప్రాపర్టీ డీటెయిల్స్ అడగొద్దు. ఏ ఫ్లోరు, ఏ ఫేసింగు, ఎంత ప్రైజు, ఎంత స్క్వేర్ ఫీట్ అన్నీ మనం వీడియోలోనే ఇస్తున్నాము. మనం ఇక్కడికి వచ్చినట్టు చూడవచ్చు. ఇటు ఒక ఫ్లాట్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగు, ఓకే. ఇటు వెస్ట్ ఫేసింగ్ మనకి ఆ కార్నర్లో ఉంటుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే డోర్ టు డోర్, అంటే ఆపోజిట్ డోర్స్ అనేది ఇక్కడ ఉండవు. మెయిన్ అది, చాలామంది ఆపోజిట్ డోర్స్ లేకుండా కావాలంటుంటారు. మనకి ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి బయట చెప్పుల స్టాండ్ అండి. మీకు ఇటు సైడ్ చూడవచ్చు, ఇది ఒక విండో ఇచ్చారు. మనకి మెయిన్ గేట్ వచ్చి మెయిన్ డోర్ వచ్చేసి ఇది డోర్ కూడా చూడవచ్చు, చాలా హైట్గా ఉంటుంది. 8 ఫీట్ దాకా ఉంటుందండి డోర్ వచ్చేసి. మనకి అడల్పు కూడా చూసినట్టయితే 4 ఫీట్ అబవ్ ఉంటుంది. ఇది ఇంటీరియర్ చేశారండి ఆల్రెడీ, చూడొచ్చు మీరు. మనకు ఫ్లాట్ ఆల్రెడీ ఇంటీరియర్ చేసి ఉన్నది, ఒకసారి చూడండి. ఓకే, 4 BHK ఫ్లాటు. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా చూడండి. ఇది సిట్టింగ్ ఏరియా. ఇక్కడ కబోర్డ్స్ కానీ, మీకు ఇటు సైడ్ ఇక్కడ 2 విండో ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక విండో, మీకు అక్కడ ఒక విండో, ఏసీ పాయింట్ అది చూడవచ్చు. ఓకే, ఇంటీరియర్లు ఇలాంటిది. ఇంకోటి ఇతోటి ఇంటీరియర్ కూడా మనకి దీంట్లోనే, అంటే అది టవర్ మారుతుంది వేరే టవర్లో చూడవచ్చు. మీకు ఇది ఒక బెడ్రూము, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ 3 బెడ్రూమ్లు ఉంటాయి మనకి. ఇది వచ్చేసి మళ్ళీ ఇది లివింగ్ ఏరియా. ఇది కూడా చూడవచ్చు మీరు, చూడండి. చాలా బాగా చేశారు ఇంటీరియర్లు. మనకి ఇంటీరియర్ లుక్ అయితే అంతా వుడ్తోనే చేశారు బాగా, చూడవచ్చు. మీకు అక్కడ డైనింగ్ దగ్గర కబోర్డ్స్, మీకు ఆ స్ట్రైట్లో కనపడుతుంది ప్రేయర్ గది. ఇటు సైడ్ కూడా మళ్ళీ మీకు స్టోరేజ్ లాగా చూడండి, స్టోరేజ్ టైప్లో చేశారు. కింద డ్రా పెట్టారు, అక్కడ సెల్ఫ్లు. ఓకే, మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్. మనకి ఫ్లాట్లోకి ఎంటర్ అయినాక ఓకే, ఇలా రైట్ సైడ్లో అనేది మీకు దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. మనకి బాత్రూమ్ డోర్స్ కూడా చూడవచ్చు. 6-7 ఫీట్ అనేది ఇవ్వడం జరిగింది, చూడండి. ఇక్కడ మిర్రరు, ఇక్కడ హ్యాండ్ వాష్, షవరు, ఇక్కడ సిట్టింగ్ బేషన్. ఓకే, ఇది బెడ్రూము. ఇది బెడ్రూమ్ అండి. మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే విండో ఉంటుంది. మీకు టవర్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కబోర్డ్స్ కూడా చూడండి, కబోర్డ్స్. ఓకే, మీకు ఇటు సైడ్ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఓకే, మళ్ళీ మనం ఇలా లివింగ్లోకి వస్తే ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు. ఇలా మనం బెడ్రూమ్కి ఎంటర్ అయినప్పుడు దీనికి ఇలా లెఫ్ట్ సైడ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. డోర్ కూడా చూసారా, దర్వాజా కూడా మీకు చాలా హైట్ ఇచ్చారు, చూడండి. బాత్రూమ్, ఈ బాత్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది, చూడవచ్చు. ఓకే, ఇది బెడ్రూము. మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు, ఫాల్ సీలింగ్ చేశారు. మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. ఈ కబోర్డ్స్ కూడా చూడవచ్చు మీరు. ఓకే, మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. మళ్ళీ మనం ఇలా మెయిన్ ప్లేస్కి లివింగ్లోకి వచ్చాక
ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది. చూడొచ్చు, ఇది థర్డ్ బెడ్రూమ్. ఓకే, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, ఫాల్ సీలింగు అంతా కంప్లీటు. మీకు కబోర్డ్స్ కూడా చూడవచ్చు. ఓకే, ఇవి కబోర్డ్స్ అండి. దీనికి సంబంధించింది మనకి కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది. 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్, ఒకటి అనేది కామన్ ఇవ్వడం జరిగింది దీనికి. చూడవచ్చు, ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కామన్ బాత్రూమ్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బాల్కనీ. ఇప్పుడు కామన్ బాత్రూమ్ చూపిస్తాను. ఇప్పుడు చూసిన బెడ్రూమ్కి అనేది దానికి ప్యారలల్గా ఇది కామన్ బాత్రూమ్. చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో, చాలా స్పేసెస్గా ఇచ్చారు కామన్ బాత్రూమ్ అనేది. బాల్కనీ పక్కన. ఓకే, ఇటు సైడ్ సింక్, ఈ హ్యాండ్ వాష్ ఇచ్చి ఇక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది. మీకు ఇది వచ్చేసి కిచెను. అక్కడ సర్వెంట్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. ఇది బాల్కనీ. చూడండి, ఇది బాల్కనీ. బాల్కనీ కూడా కొద్దిగా పెద్దగా ఇచ్చారు. ఓకే, చూడవచ్చు మీకు అక్కడ కోర్ట్ అది. ఓకే, క్రికెట్ కోర్ట్ అది. ఓకే, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. 4th బెడ్రూము. ఓకే, ఇది 4th బెడ్రూము. దానికన్నా ముందు ఇది వచ్చేసి ఇది ప్రేయర్ గది. చూడండి, ఇది ప్రేయర్ గది. ఓకే, ఇది 4th బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మనకి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి, ఇటు చూడవచ్చు కబోర్డ్స్. కబోర్డ్స్ అయితే చాలా బాగుందండి. చూడవచ్చు అక్కడ మిర్రరు. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్ సంబంధించింది. ఇది బాల్కనీ. ఇది బాల్కనీ అండి. చూడవచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ. చాలామంది మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ అనేది చాలా ప్రాజెక్టులు ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇస్తే స్పేసెస్ అనేది తగ్గిపోతుంది, చిన్నగా కనపడుతుంది అని చెప్పేసి చాలా కమ్యూనిటీలు ఇవ్వట్లా. దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్ బాత్రూమ్. ఇక్కడ చూసినట్టయితే మిర్రరు, ఇక్కడ హ్యాండ్ వాష్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే షవర్. ఓకే, చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి, లివింగ్ ఏరియా హాల్లోకి వచ్చాము. చూడవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఓపెన్ కిచెన్ అనేది చూపిస్తాను. ఇప్పుడు కిచెన్ చూద్దామండి. ఇది కిచెన్ ప్లాట్ఫారం. చూడవచ్చు, మీకు అటు మీకు ఇటు సైడ్ కబోర్డ్స్, సెల్ఫ్, కింద స్టోరేజీ. ఓకే, చూడండి ఇక్కడ విండో. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా. చూడండి, ఇది వాష్ ఏరియా అండి. గ్యాస్ పైప్ లైన్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకి సర్వెంట్ రూము. ఇది సర్వెంట్ వర్కర్లకి కావాలనుకున్న వాళ్ళకి ఇది సర్వెంట్ రూము. చూడండి, ఇది వాళ్ళకి సంబంధించిన అటాచ్ బాత్రూమ్, సర్వెంట్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అండి. ఓకే, చూడవచ్చు. ఇది అండి మన ప్రాపర్టీ డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 2630 స్క్వేర్ ఫీట్ అండి. 4 BHK ఫ్లాట్, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇది. మళ్ళీ చెప్తున్నాను, 4 BHK 2630 స్క్వేర్ ఫీటు. ఒకటి ఇలా వుడ్ వర్క్తో ఫర్నిచర్తో ఉంది, సెమీ ఫర్నిచర్తో. ఒకటి ప్లెయిన్ అనమాట, న్యూ ఫ్లాట్. అది కూడా న్యూ ఫ్లాటే, వితౌట్ ఫర్నిచర్తో ఉంది. ఇవి డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ అనేది మీరు ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ కానీ, స్క్వేర్ ఫీట్ డీటెయిల్స్ కానీ చెక్ చేసుకోండి.
మనకు విజిటింగ్ అనేది కూడా ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఆ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఫాలో అయ్యి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.